మదనపల్లిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేయడం జరుగుతూ ఉంది. రాటకొండ మధుబాబు పుట్టుకతోనే రాజకీయాలు నేర్చుకుని చిన్న వయసు నుండినే ప్రజలకు సేవ చేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ప్రజలకు అందుబాటులో ఉండి అనునిత్యము తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడిలాగా వీరోచితంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. గతంలో తంబలపల్లిలో ద్వారకనాథ్ రెడ్డి గారు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్న రోజుల్లో కిషోర్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడ అడుగు పెట్టాలని చెప్పి తంబలపల్లికి ప్రవేశించిన రోజు అతని మీద దారుణంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు. అంతేకాదు గత ప్రభుత్వంలో ఆయన వీరోచితంగా పోరాడినటువంటి కేసులు లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. ఇప్పటికీ బహుమానం ఏమనంటే కష్టపడిన వాళ్ళకి కేసులు కోర్టుల చుట్టూ తిరిగేది బహుమానంగా ఉంది. ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు జరిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మధుబాబు అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. వైసీపీ మీద పోరాటంలో ఆయనే సాటి ప్రతి కార్యక్రమం పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమంలో కూడా ఆయన ముందుండి నడిపించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరింతగా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడడానికి అవకాశం కల్పించాలని, భవిష్యత్తులో మరింత మంచి పదవులు అలంకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను.